5వ అధ్యాయము 14వ వచనం. We'll all read it together, please. అందరము కలిసి చదువుకుందాము. Ye are the మీరు light of the లోకమునకు world. వెలుగై A ఉన్నారు. city that is set on కొండ a మీద hill నుండి పట్టణము cannot be hid. మరుగై ఉండనేరదు. Shall we all read it again, please? దయచేసి అందరము మరొకసారి బిగ్గరగా చదువుదాం. Ye are the light of మీరు the world. లోకమునకు A వెలుగై city that ఉన్నారు. is set on కొండ a మీద నుండి hill పట్టణము cannot be hid. మరుగై ఉండనేరదు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Father, we thank you for this word that we read. ప్రేమగల తండ్రి, మేము చదువుకున్న ఈ వాక్యమును బట్టి మీకు వందనములు. Lord, speak to us from thy heavenly throne. ప్రభువా, మీ పరలోక సింహాసనం నుండి మీరు మాతో మాట్లాడండి. Lord, you are a Lord who speaks. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడవు. Lord, we want to hear thy still small voice. ప్రభువా, మీ యొక్క మెల్లని స్వరమును మేము వినగోరుచున్నాము. Lord, we have come into thy house so that we can be taught by thee. ప్రభువా, మీ యొద్ద నేర్చుకొనుటకై మేము మీ ఇంటిలోనికి వచ్చి ఉంటున్నాము. Therefore, Lord, give us an ear to hear and a heart to understand. అంచేత ప్రభువా, వినే చెవిని గ్రహించే హృదయమును మాకు దయచేయండి. As a servant looks unto the master and a handmaiden looks unto the hand of her mistress, we do look to you for your help. దాసుడు యజమానుడి వైపు చూసినట్లుగా, దాసురాలు తన యజమానురాలి వైపు చూసినట్లుగా సహాయము కొరకై మేము మీ వైపు చూస్తూ ఉన్నాము. Lord, speak to me, speak to us. ప్రభువా, మాతో మాట్లాడండి. Empty us as we acknowledge that we are empty vessels. Until you fill us, we cannot pour out. ప్రభువా, మమ్మల్ని ఖాళీ చేయండి, మేము ఖాళీ పాత్రలను ఒప్పుకొనుచున్నాము. ప్రభువా, మీరు మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాము. Lord, fill us with your spirit that we may bring the right word and the right translation. సరియైన వాక్యము, సరియైన తర్జుమా చేయనట్లుగా మీ వాక్యము చేత మమ్మల్ని నింపండి, మీ ఆత్మ చేత నింపండి. We ascribe all glory to your name. సమస్త మహిమ మీ యొక్క నామమునకే ఆరోపిస్తున్నాను. At the same time, Lord, help us to have the discerning that the crucified Christ is in our midst. అదే సమయంలో ప్రభువా, సిలువ వేయబడిన క్రీస్తు మా మధ్యలో ఉన్నాడనే వివేచన మాకు దయచేయండి. Committing everything to thy throne of grace. With thanksgiving, we pray in the name of our Lord and Savior Jesus Christ. సమస్తమును మీ కృపాసనములకు అప్పగించు కృతజ్ఞతాపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. The emblems of the body and blood of Lord Jesus Christ that is put before us is called as a holy table. మన ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమునకు రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ గుర్తులు ఆ యొక్క పరిశుద్ధ బల్లను చూపిస్తున్నాయి. Remember, it is not prepared by a man. గుర్తుంచుకోండి, అది మానవుని చేత సిద్ధపరచబడినది కాదు. It may be, dressed by a man. ఒక మనుషుని చేత అలాగ తయారు చేయబడి ఉండొచ్చు, But it is not a human intervention. అయితే అది మానవుని చేత మనకు అనుగ్రహించబడినది కాదు. It is given by God. అది దేవుని చేత అనుగ్రహించబడినది. We must understand that. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. It's called the Lord's table. అది ప్రభువు వల్ల అనబడుతుంది. It's not a man's table. ఇది మానవుని వల్ల కాదు. Therefore, we have to have a right discerning before we partake in that. అంచేతనే దానిలో పాలు పొందే ముందు మనకు సరియైన వివేచన కలిగి ఉండాలి. That's why Paul, writing to Corinthians in chapter 11, he says, remember, this is the Lord's body. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఇది ప్రభువు శరీరం అని జ్ఞాపకము చేసుకొనుడి అని He అంటాడు. says, this is the Lord's blood. ఇది ప్రభువు రక్తము. Therefore, he says, let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. అంచేతనే ఆయన అంటాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ యొక్క రొట్టెలోని తినవలను, ఆ పాత్రలోని త్రాగవలను అని అంటాడు. Therefore, shall we turn to 1 Corinthians chapter 11, అందుకొరకై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. verse 28. 28వ వచనం. Yeah, read please. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Verse 29. 29వ వచనం. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. This is neither a tradition nor a custom. ఇదేదో ఆచారమో సాంప్రదాయమో కాదు. If we take in it, we get blessing, and it is something like, it's good for our body. దీనిలో పాలు పొందితే మనకు ఆశీర్వాదం వస్తుందనో లేకపోతే అది మన శరీరమునకు మంచిదనో కాదు. Remember, this is the Lord's body and blood. గుర్తుంచుకోండి, ఇది ప్రభువు శరీరము, ప్రభువు రక్తము. Without having,
partaking in it with the right spirit, it becomes a cup of curse. సరి అయిన విధానములో ఆత్మ వివేచన కలిగి పాలు పొందితేనే తప్ప అది ఒక శాపగ్రస్తమైన పాత్రగా మారుతుంది. That's why in verse 30 he is writing. అందుకే 30వ వచనములో రాస్తున్నాడు, Please read. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. If we partake in it unworthily, మనము దానిలో అయోగ్యముగా పాల్పొందితే it becomes a cup of curse. అది శాపగ్రస్తమైన పాత్రగా And అవుతుంది. it's a threefold curse. అది మూడింతల శాపము. What is that threefold curse? ఏంటా మూడింతల శాపము? In verse 30 we read that. 30వ వచనంలో మనం అది చదువుకున్నాం. For this reason, for this cause. ఇందువలననే ఈ కారణమును బట్టే. Which cause? ఏ కారణం అది? What is that cause? ఏంటా కారణము? The cause that we are taking part in it unworthily, unprepared and without checking. అయోగ్యముగా సిద్ధపాటు లేకుండా సరిచూసుకొనకుండా పాలు పొందుట. As a result of that, what is happening it seems? దాని ఫలితంగా ఏం జరుగుతుందని చెప్పబడుతుంది? For this cause, ఇందును బట్టే many are weak. అనేకులు బలహీనులై ఉన్నారు. How many are weak it seems? ఎంతమంది బలహీనులై ఉన్నారని రాయబడింది? Huh? Let us say if 100 people are here. అనుకుందాం 100 మంది ఉన్నారు అనుకోండి ఇక్కడ. How many is many in that? వారిలో అనేకులు అంటే ఎంతమంది? More than 50 is called anekulu. 50% కంటే ఎక్కువ ఉంటే అది అనేకులు అని అంటారు. More than 50 is called majority. 50 కంటే ఎక్కువ ఉంటే అది అధిక సంఖ్య. That means అనగా many people who have gathered here ఇక్కడ చాలా మందికి చేరి వచ్చారు. will become weak if we partake in it unworthily. దానిలో అయోగ్యముగా పాలు పొందితే అనేకులు బలహీనులు అవుతారు. In weakness we can't do anything. బలహీనులం అయితే మనం ఏమీ We చేయలేం. become spiritually weak. మనం ఆత్మ సంబంధంగా బలహీనులం We అయిపోతాం. cannot stand for the Lord. ప్రభు కొరకు మనం We నిలబడలేము. can't do great things for God. ప్రభు కొరకై గొప్ప కార్యములు చేయలేము. We know in the book in the Old Testament it is written, they that know the Lord shall be strong and do great exploits. పాత నిబంధనలో రాయబడి ఉంటున్నది, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. If we have to do great work, మనము గొప్ప కార్యములు చేయాలంటే we have to be strong. మనము బలము కలిగి ఉండాలి. But if we partake in it unworthily, అయితే అయోగ్యముగా మనం పాల్పొందితే we become weak. మనం బలహీనులం We అవుతాం. can neither stand for the Lord. ప్రభు కొరకై నిలబడలేము. We cannot preach the word of God. దేవుని వాక్యమును బోధించలేము. We cannot be a witness to many. అనేకులకు సాక్ష్యముగా We ఉండలేము. cannot stand for Him. ఆయన కొరకు నిలబడలేము. And we cannot run for Him. ఆయన కొరకు పరిగెత్తలేము. We cannot sit for Him. ఆయన కొరకు కూర్చోలేము. We cannot come into the house for Him. ఆయన కొరకై ఆయన మందిరంలోనికి కూడా రాలేము. Why? ఎందుకు? We have become spiritually weak. మనం ఆత్మీయంగా బలహీనులం అయిపోయాం. Another reason is, మరొక కారణం ఏంటంటే, because of the spiritual weakness, ఈ ఆత్మ సంబంధమైన బలహీనతను బట్టి Satan will terrify us just like that. సాతానుడు మనల్ని అలా భయపెట్టేస్తాడు. Easily he will terrify us. సులువుగా భయపెట్టేస్తాడు. As a result, we have become weak. దాని ఫలితంగా మనం బలహీనులం అయిపోతాం. Now, when we are weak, what do? చూడండి, మనం బలహీనులం అయినప్పుడు మనం ఏం చేస్తాం? Imagine there is some physical weakness in our body. ఊహించండి, మన శరీరంలో ఏదైనా భౌతికమైన బలహీనత ఉందనుకోండి. What do? మనం ఏం చేస్తాం? ఇట్లా ఉంటామా? ఇలాగే ఉంటామా? Where do we go? ఎక్కడికి వెళ్తాం? Very good. We go to the doctor. మనం వైద్యుని దగ్గరికి వెళ్తాం. What does he do? ఆయన ఏం చేస్తారు? He will check. ఆయన పరీక్ష చేస్తాడు. He will ask. ఆయన అడుగుతాడు, What happened? ఏమైంది? Then what do we say? మనం ఏమంటాం? In our language, మన భాషలో సుస్తుగుంది డాక్టర్ we say. అనారోగ్యంగా ఉంది డాక్టర్ అని. సుస్తుంది we say. చూస్తుంది, Not well. బాగాలేదు అని. Weakness. బలహీనత. So what does the doctor say? మరి డాక్టర్ ఏమంటారు? He will prescribe some medicine. కొన్ని మందులు రాస్తాడు. What are these medicine for? ఈ మందులు దేని కొరకు? For strength. బలము కొరకు. In weakness, బలహీనతలో when we come to the table, మనము బల్ల చెంతకు వచ్చినప్పుడు, in weakness, బలహీనతలో when we come to our spiritual doctor, మన ఆత్మ సంబంధమైన డాక్టర్ దగ్గరికి మనం వచ్చినప్పుడు, what does he do? ఆయన ఏం చేస్తాడు? He will prescribe some medicine for strength. బలము కొరకై కొన్ని మందులు ఆయన రాస్తాడు. What is that medicine? ఏంటా మందులు? The word of God. దేవుని వాక్యము. As often as we come, మనము ఎంత తరచుగా వస్తామో so much we will be strengthened. అంతగా మనం బలపడతాం. As far as we are from the doctor, వైద్యునికి లేదా డాక్టర్ కు మనం ఎంత దూరంగా ఉంటామో, so much weak we become. అంత బలహీనులం అయిపోతాం. We must be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. In our weakness, we should come to our spiritual doctor. మన బలహీనతలో మనము మన ఆత్మ సంబంధమైన డాక్టర్ దగ్గరికి రావాలి. If we continue in weakness, ఈ బలహీనతలోనే మనం కొనసాగితే what will happen? ఏం జరుగుతుంది? Same 11:30, 1 Corinthians 11:30. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ For అధ్యాయం this cause many are weak. ఇందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు. After that, ఆ తర్వాత రోగులునై ఉన్నారు. many are sick. రోగులునై ఉన్నారు. This weakness
will worsen and become sickness. ఈ బలహీనత అనేది మరింత దిగజారి అది రోగంగా ముదిరి రోగంగా మారుతుంది. It will become sickness. అది రోగంగా మారుతుంది. When we are sick, మనము రోగముతో ఉన్నప్పుడు we can't go to the doctor on our own. మనంతట మనమే వైద్యుని దగ్గరికి వెళ్ళలేం. Somebody has to carry us to the doctor, ఎవరో మనలను వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళాలి, or the doctor has to come to our house. లేకపోతే డాక్టరే మన ఇంటికి రావాలి. In sickness, ఈ యొక్క రోగముతో ఉన్నప్పుడు what does the doctor do? డాక్టర్ ఏం చేస్తాడు? He'll prescribe some tests. కొన్ని పరీక్షలు రాస్తాడు. And after diagnosis, ఆ పరీక్ష తర్వాత what does he say? ఆయన ఏమంటాడు? He'll declare that you have this particular sickness. నీకు పలానా రోగం ఉందని నిర్ధారణ అయింది. Therefore, అంచేత he will tell you the gravity of that sickness also. ఆ యొక్క రోగము యొక్క తీవ్రత ఎంతో కూడా చెప్తాడు. He will say this is very serious. ఇదెంతో తీవ్రమైనది అని చెప్తాడు. Therefore, అంచేత immediately you have to be treated. వెంటనే నీకు చికిత్స చేయాలి. When we are in sickness, మనము రోగంతో ఉన్నప్పుడు he will prescribe some medicine. ఆయన కొన్ని మందులు రాస్తాడు. But what are these medicine? అయితే ఈ మందులు ఏంటి? Are they sweet? ఇవి మధురంగా ఉంటాయా? No. They are bitter. అవి చేదుగా He ఉంటాయి. may give antibiotics. యాంటీబయాటిక్స్ ఇస్తాడు, He may give tablets. మాత్రలు ఇస్తాడు. But in weakness he will give syrup. అయితే బలహీనతలో ఉన్నప్పుడు సిరప్ ఇస్తే సరిపోతుంది. Sometimes the syrup is sweet, remember that. కొన్నిసార్లు ఈ సిరప్ అనేది కొంత తీయగా ఉంటుంది. But now in sickness, అయితే ఈ రోగంతో ఉన్నప్పుడు not one, ఒకటి కాదు, not two. రెండు కాదు, He will give 3-4 different medicine. 3-4 వివిధ రకాలైన మందులు ఇస్తాడు. All this medicine is ఈ required. మందులన్నీ అవసరమే. If it is not treated easily, అది సులువుగా చికిత్స జరిగించబడకపోతే he will poke an injection also. ఒక ఇంజెక్షన్ కూడా వేస్తాడు. Is it good? Is it feeling good when you are taking an injection? ఆ ఇంజెక్షన్ వేయించుకుంటున్నప్పుడు బాగా అనిపిస్తుందా? The strongest people in the world are, it seems, afraid of a small injection. లోకములో బలవంతులైన వారు సైతము ఆ ఇంజెక్షన్ లేదా సూది అంటే వారు భయపడుతూ ఉంటారు. When we go to the doctor, we do all kind of acting before him when we are taking the injection. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంజెక్షన్ వేసే సమయంలో అన్ని రకాలుగా మనం నటిస్తాం. We should see our facial expression. అప్పుడు మన ముఖ కవలికలు చూడాలి. How we do? ఎలా ఉంటది? Even before the doctor approaches us, we'll put our face like this and we said we don't want to take the injection. డాక్టర్ మన దగ్గరికి ఆ ఇంజెక్షన్ వేయడానికి వచ్చినప్పుడే మనకు ముఖం రాకముందే ముఖం చిట్లించుకుంటాం. ముఖం జిట్లించుకుంటాం. We are afraid of that. దాని విషయమై So doctor will poke the injection. కాబట్టి ఆ డాక్టర్ ఇంజెక్షన్ గుచ్చుతారు. It is very painful, remember. అదెంతో నొప్పిగా ఉంటుంది. Sometimes he may send intravenous fluid also. కొన్నిసార్లు ఆ నరాల గుండా కూడా మందులు ఇస్తారు. And sometimes కొన్నిసార్లు in order to save us from that sickness, ఆ రోగం నుండి మనల్ని బాగు చేయడానికి he will operate us. మనకు ఆపరేషన్ కూడా He చేయాల్సి will cut us. మనకు ఆ తెంపు పెట్టాల్సి వస్తుంది. And he will suture us also. కుట్లు కూడా వేస్తారు. Remember that. అది గుర్తుంచుకోండి. At least in sickness we should come to him. కనీసం రోగముతో ఉన్న స్థితిలో అయినా ఆయన చెంతకు రావాలి. Otherwise, లేకపోతే what is written there? అక్కడ ఏం రాయబడింది? For this cause, ఇందువలననే many are weak, మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, many are sick, అనేకులు రోగులునై ఉన్నారు, and many sleep. చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది means how many? చాలా మంది అంటే ఎంత మంది? More than 50%. 50% కంటే ఎక్కువ. What are they doing? వారు ఏం చేస్తున్నారు? They have gone into the spiritual death condition. వారు ఆత్మ సంబంధమైన మరణావస్థలోనికి వెళ్ళిపోయారు. That is called a spiritual sleep. అది ఆత్మ సంబంధమైన నిద్రగా You are sleeping now. నువ్వు ఇప్పుడు నిద్రపోతున్నావు. Spiritually dead. ఆత్మీయంగా మృతి పొందినావు. Weakness will worsen and become sickness. బలహీనత ముదిరి రోగంగా మారుతుంది. And sickness will worsen and become death. రోగము క్షీణించి మరణమునకు దారితీస్తుంది. And when we are in that spiritual death condition, ఆత్మీయంగా అటువంటి మరణావస్థలో మనం ఉన్నప్పుడు we cannot come to the doctor. మనం వైద్యుని చెంతకు రాలేం. And the doctor cannot come to us. డాక్టర్ కూడా మన దగ్గరికి రాలేదు. Only 4 people are required now. కేవలం ఇప్పుడు 4 అవసరం. They will carry us on their shoulder, తమ భుజముల మీద మనల్ని మోసుకొని వెళ్తారు. singing a song called Paravasini Jagamuna Prabhuva. పరవాసిని జగమున ప్రభు అని They పాట go and bury us. మనల్ని తీసుకెళ్లి భూస్థాపన చేస్తారు. And now there is no hope. ఇక్కడ ఏమాత్రం నిరీక్షణ My లేదు. dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, remember this in our life. ఇది మన జీవితంలో గుర్తుంచుకోవాలి. This table is a holy table. ఈ బల్ల పరిశుద్ధ బల్ల. It is the Lord's table. ఇది ప్రభువు బల్ల. We cannot take part in it casually. దీనిలో ఏదో తేలికగా మనం పాలు పొందలేం. We cannot take part in it as a custom and a tradition. ఏదో ఆచారము సాంప్రదాయం అన్నట్లుగా మనం పాలు పొందకూడదు. Therefore it is written, if we take part in it unworthily, it becomes a cup of curse. అందుకే రాయబడింది, అయోగ్యముగా పాలు పొందినట్లయితే అది శాపగ్రస్తమైన పాత్రగా మారుతుంది. Threefold curse. 3 శిక్ష. Spiritual weakness.
ఆత్మ సంబంధమైన బలహీనత, spiritual sickness, ఆత్మ సంబంధమైన రోగము, and spiritual death. ఆత్మ సంబంధమైన మరణము. But if we take part in it worthily, అయితే యోగ్యముగా దానిలో పాలు పొందితే, if we take part in it with right discerning, సరి అయిన వివేచన కలిగి దానిలో పాలు పొందితే, if we take part in it preparedly, సిద్ధపడి దానిలో పాలు పొందితే, it becomes a cup of blessing. అది ఆశీర్వచనపు పాత్రగా మారుతుంది. And it has a threefold blessing in it. దానిలో మూడింతల ఆశీర్వాదం ఉంది. Please read John's Gospel chapter 6, దయచేసి చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము verse 53. 53వ వచనం. Read. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. 54. 54వ వచనము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. See, there is a threefold blessing if we take part in it worthily. చూడండి, దానిలో యోగ్యముగా పాలు పొందితే మూడింతల ఆశీర్వాదం ఉంది. What is that? ఏంటది? There is life. దానిలో జీవముంది. If any man eat the flesh and drink the blood, only they have life. ఎవరైనాను ఆ శరీరమును తిని ఆ రక్తమును త్రాగితే వారు మాత్రమే జీవము గలవారు అవుతారు. So instead of weakness there, we have life here. కాబట్టి అక్కడ బలహీనతకు బదులు మనకి ఇక్కడ జీవముంది. We can, when we take part in it worthily, we'll be able to demonstrate the spiritual life in us. దానిలో మనం యోగ్యమైన విధానంలో పాలు పొందితే ఆ ఆత్మ సంబంధమైన జీవమును మనలో మనం కలిగి ఉండగలుగుతాం. Sometimes కొన్నిసార్లు as believers, విశ్వాసులముగా there is no life in us. మనలో జీవమే ఉండదు. We are just coming in ఏదో ఊరికే లోపలికి వస్తున్నాం, into house of prayer at Bethania. బేతనీయ ప్రార్థనా మందిరంలోనికి వస్తున్నాం. We warm the carpets. ఈ యొక్క కార్పెట్లు ఇవన్నీ పరుస్తాము. We warm it by sitting there. అక్కడ కూర్చొని వాటిని వెచ్చగా అయ్యేటట్లు చేస్తాం. And we go away. మళ్ళా తిరిగి వెళ్ళిపోతాం. No life. జీవము లేదు. We are just coming and going away. ఏదో ఊరికే వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. But when we take part in it worthily, అయితే దానిలో యోగ్యముగా పాలు పొందితే there is Christ's life in us. మనలో క్రీస్తు జీవం ఉంటుంది. There is spiritual life in us. అది ఆత్మ సంబంధమైన జీవం ఉంటుంది. A lively person will show movement. జీవము గల వ్యక్తిలోనే చలనము కనపడుతుంది. They will speak. వారు మాట్లాడగలుగుతారు. They breathe. వారు శ్వాస They తీసుకోగలుగుతారు. move. వారు They కదలగలుగుతారు. run. వారు పరిగెత్తగలుగుతారు. They walk. వారు నడవగలుగుతారు. They stand. వారు నిలబడగలరు. These are the symptoms of a life in a person. ఒక వ్యక్తిలో జీవం ఉన్నట్లయితే ఈ లక్షణాలు తనలో కలిగి ఉంటాయి. And the second part of the blessing is ఆశీర్వాదంలో రెండవ భాగం ఏంటంటే eternal life is saying. నిత్య జీవము అని అంటున్నాడు. What is the second blessing? రెండవ ఆశీర్వాదం ఏంటి? Eternal life. నిత్య జీవము. What a wonderful blessing you see. ఎంత అద్భుతమైన If ఆశీర్వాదం. we take part in it worthily, దానిలో యోగ్యముగా పాల్పొందితే we have eternal life in us. మనలో నిత్య జీవం కలిగి ఉంటాం. Otherwise, లేకపోతే there we saw it is sickness. అక్కడ మనం చూసాం అది రోగముగా మారుతుంది. Whereas here, అయితే ఇక్కడ the second part of the blessing is ఆశీర్వాదంలో రెండవ భాగము it is eternal life. నిత్య జీవము. And if we take part in it worthily, దానిలో యోగ్యముగా పాల్పొందితే, and if we continue to take part in it worthily, దానిలో యోగ్యంగా పాలు పొందుతూ కొనసాగితే resurrection is also there. దాని ఫలితం ఏంటో కూడా వ్రాయబడింది. Resurrection is also there. పునరుత్థానం అనేది ఉంది. What is that? ఏం వ్రాయబడింది? I will raise him up on the last day. అంత్య దినమున నేను వానిని లేపుదును. What does it mean? దాని అర్థం ఏంటి? God is promising life, దేవుడు జీవమును వాగ్దానం చేస్తున్నాడు, eternal life, నిత్య జీవమును, and resurrection if we take part in it worthily. దానిలో యోగ్యముగా పాలు పొందితే పునరుత్థానం కూడా ఉంటుంది. It's a threefold cup of blessing. ఇది మూడింతల ఆశీర్వచనపు పాత్ర. Now both are before us. ఇప్పుడు రెండు మన ఎదుట ఉన్నాయి. Cup of curse శాపగ్రస్తమైన పాత్ర and cup of blessing. ఆశీర్వచనపు పాత్ర. What do we want? మనకు ఏది కావాలి? What do we want to take part in? మనము దేనిలో పాలు పొందగోరుతున్నాం? Is left to our discretion. అది మన విచక్షణకు విడిచిపెట్టబడుతుంది. Now what do we have to examine? ఇప్పుడు మనం ఏమి పరీక్ష చేసుకోవాలి? That is what we are going to meditate now. అదే ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. What is that? ఏంటది? Matthew's Gospel chapter 5 verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. Please read. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. What does the Lord say? ప్రభు ఏమంటున్నాడు? You should be like a light to the world, is he saying? మీరు లోకమునకు వెలుగై ఉండాలి అని అంటున్నాడా? Try to be like light, he said. లోకములో వెలుగుగా ఉండడానికి ప్రయత్నించండి అని అంటున్నాడా? What is it? Is he suggesting or is he declaring? సూచిస్తున్నాడా లేకపోతే ప్రకటిస్తున్నాడా?
What is he saying? ఏమని చెప్తున్నాడు? You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Why? ఎందుకు? Because I am the light. ఎందుకంటే నేను వెలుగును గనుక. I am the light. నేను వెలుగై You ఉన్నాను. are my children. మీరు నా పిల్లలు. Therefore you are light. అంచేతనే మీరు వెలుగై ఉన్నారు. You are a light to the entire world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. And when did he say this? ఎప్పుడు ఈ మాట చెప్పాడు ఆయన? This is called Sermon on the Mount. ఇది కొండ మీద ప్రసంగం. And we know a lot of beatitudes are written there. ఇక్కడ ఎన్నో ధన్యతలను గురించి వ్రాయబడింది. In this chapter 5 we read about 9 different beatitudes. 5వ అధ్యాయంలో 9 వేరు రకాలైన ధన్యతలను గురించి వ్రాయబడింది. And apart from that he is telling, దానికి వేరుగా ఇంకా చెప్తున్నాడు, apart from all these ఈ beatitudes, ధన్యతలన్నీ ఉన్నప్పటికీ apart from these, వాటికి వేరుగా you are also light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు What అంటున్నాడు. a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి. Once upon a time we were darkness, ఒకప్పుడు మనము చీకటి అయి ఉంటిమి, but we are now light. అయితే ఇప్పుడు వెలుగై ఉన్నాము. In Ephesians 5:8 we read that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఆ సంగతి మనం చదువుతాం. Now as children of light we ought to walk in light. ఇప్పుడు వెలుగు సంబంధులుగా మనము వెలుగును అనుసరించి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. Ephesians 5:8 please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 1 Thessalonians 5:5. మొదటి తెస్సలోనిక 5:5. దయచేసి ఎవరైనా చదవండి. మొదటి తెస్సలోనిక 5:5. We should leave all the works of darkness. మనము అంధకార క్రియలన్నిటిని We విడిచిపెట్టాలి. have to leave all the works of the night. రాత్రి క్రియలన్నిటిని విడిచిపెట్టాలి. Why? ఎందుకు? We are children of the day. We are children of the light. ఎందుకంటే మనము పగటి సంబంధులము, వెలుగు సంబంధులమైన. Therefore we have to show forth our lights. అంచేత మన వెలుగును మనం చూపించాలి. And not only that, అంతకాదు, in 1 Peter 2:9 we read, మొదటి పేతురు 2:9 మనం చదువుతాము. He has called you from darkness into His marvelous light. ఆయన మనలను చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. Why? ఎందుకు? To be ఎందుకు? ఏమై ఉండాలని చదవండి. అయితే చీకటిలో నుండి we are a chosen generation. మనము ఏర్పరచబడిన వంశము. Then wow. What a wonderful title he is giving. ఎటువంటి అద్భుతమైన బిరుదు మనకు. You are a chosen generation to be the light of the world. లోకమునకు వెలుగై ఉండులాగున మీరు నాకు ఏర్పరచుకొనబడిన వంశమై ఉన్నారు. Not only that, అంతేకాదు, once we have tasted light, ఒకసారి మనం వెలుగును రుచి చూసాము, and if we forego that light from our life, ఇప్పుడు మన జీవితంలో నుండి ఆ వెలుగును మనం కోల్పోతే, and to give back that light, తిరిగి ఆ వెలుగును ఇచ్చుటకు we have to crucify Christ again and again. మనము మరలా క్రీస్తును సిలువ వేయాల్సి ఉంటుంది. Hebrews chapter 6, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం verses 4, 5 and 6. 4, 5, 6 వచనములు. Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనములు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టువారిని మరలా నూతన పరచుట అసాధ్యము. Once we are lighted, ఒక్కసారి మనం వెలిగించబడినాం, and if we lose our light, మనం వెలుగును కోల్పోతే, it is not possible to get back that light. ఆ వెలుగును తిరిగి తెచ్చుకొనుట అనేది సాధ్యపడదు. If in order to do that, ఆ దాన్ని చేయుట కొరకై again and again we have to crucify Christ. మరలా మనం క్రీస్తుని సిలువ My వేయాల్సి dear ఉంటుంది. brothers and sisters, నా ప్రియమైన సహోదరి we have సహోదరులారా, come to the threshold of the end of this year. మనం ఈ సంవత్సరం యొక్క దాదాపు ముగింపులోనికి In వచ్చేసాము. this entire year, ఈ సంవత్సరం అంతటిలో we have now to examine how many times we lost that light in us. మన జీవితంలో ఎన్ని మార్లు మనం ఆ వెలుగును కోల్పోయాము అనే సంగతి How మనం many పరీక్షించుకోవాలి. times our light was put off. మన వెలుగు ఎన్ని మార్లు ఆరిపోయింది. And how many times people around us were not able to see that light in us. మన చుట్టూ ఉన్నవారు మనలో ఆ వెలుగును ఎన్నిసార్లు చూడలేకపోయినారు. And to get back that light, ఆ వెలుగును తిరిగి తెచ్చుకొనుటకు from January till December, how many times we crucified జనవరి Christ. నుండి డిసెంబర్ వరకు మనం ఎన్ని మార్లు క్రీస్తుని And సిలువ how many వేశాం. times we have put him to a public shame. ఎన్నిసార్లు బాహటముగా ఆయనను అవమానపరిచాము. We have to examine our life. మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to share with you 5 important things 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకొనగోరుతున్నాను about this light. ఈ వెలుగుల గురించి.
Lord Jesus Christ is telling, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Now 5 things about the light I want to share. వెలుగును గురించి 5 సంగతులు Very పంచుకోవాలనుకుంటున్నాను briefly. ఎంతో క్లుప్తంగా. Firstly, మొదటగా to be a light, వెలుగై ఉండుటకు nowadays we have all these LEDs, tubes and bulbs. ఈ దినాల్లోనైతే ఈ ఎల్ఈడి ట్యూబ్స్ బల్బ్స్ వచ్చేసాయి. In olden days, ప్రాచీన దినాల్లో how was the light? ఈ వెలుగు ఏ రీతిగా ఉండేది? A lamp. ఈ యొక్క దీపం ఉండేది. So the moment you have lamp, automatically will it glow? ఆ దీపం ఉంటే దాని అంతటదే అలా వెలుగుతుందా? Huh. It has to be అది lighted. అది వెలిగించబడాలి. It has to be lighted. అది వెలిగించబడాలి. To light it, దాన్ని వెలిగించుటకు what do you require? మనకి ఏమి కావాలి? You require another source of light. వెలుగునకు మూలమైన మరొకటి అవసరమైనది. So who is our source of light? మనకు మూలమైన వెలుగు ఎవరు? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే. In order to be a light, మనము వెలుగై ఉండుటకు. Lord Jesus Christ said, you are the light of the world. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు లోకమునకు వెలుగై In ఉన్నారు. order to be a light, మనము వెలుగై ఉండటానికి we have to be lighted by the source of light. మనము వెలుగునకు మూలమైన ఆయన ద్వారా Who వెలిగించబడాలి. is the source of light? వెలుగునకు మూలం ఎవరు? Lord Jesus Christ is saying, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, I am the light of the world. నేను లోకమునకు వెలుగును. He that cometh to me will no more be in darkness but be in light. నా యొద్దకు వచ్చువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. So we have to be lighted by him. కాబట్టి మనం ఆయన ద్వారా వెలిగించబడాలి. Remember that. అది గుర్తుంచుకోండి. If we are not lighted, మనము వెలిగించబడకపోతే we will be just a dead lamp. మనము ఒక పనికిరాని లేదా చచ్చిన దీపం వలె మనం ఉండిపోతాం. We have to be very careful about it. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. And what does the light do? ఈ వెలుగు ఏం చేస్తుంది? It will dispel darkness. అది చీకటిని వెళ్ళగొడుతుంది. That's why psalmist David is saying, అందుకే కీర్తనాకారుడైన దావీదు Oh అంటాడు, Lord, you are the one who will dispel the darkness in my life. ఓ ప్రభువా, నా జీవితంలో నుండి చీకటిని పారద్రోలు వాడవు నీవే. Psalm chapter 18, చూడండి 18వ కీర్తన verse 28. 28వ వచనం. 18వ కీర్తన 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. This lamp has to be lighted. ఈ దీపము వెలిగించబడాలి. Without him lighting us, ఆయన మనలను వెలిగించకుండా we cannot become a lamp, మనము దీపముగా అవ్వలేము. or we cannot become a candle. మనము ఒక వెలుగుగా లేదా దీపముగా అవ్వలేము. Remember that. ఈ సంగతి గుర్తుంచుకోండి. Not only this, ఇది మాత్రమే కాదు, if this light or a lamp has to glow, ఈ దీపము ప్రకాశించాలి లేదా వెలగాలి అని అంటే it has to have the wick in its proper condition. దాని ఒత్తి సరిగా ఉండాలి. So for a lamp to glow, what are the things required? దీపము వెలగాలంటే ఏమేమి అవసరమై ఉన్నాయి? What do you call that clay vessel as? మంటి పాత్ర ఉంటుంది. ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు? ప్రమిద అంటారు కదా. ప్రమిద అంటారు. What do you call it? ప్రమిద. You require one pramida. ఒక ప్రమిద అవసరమైంది. That pramida is you and me. ఆ ప్రమిద నీవు నేనే. Inside what should be there? దానిలో ఏముండాలి? Oil should be there. నూనె ఉండాలి. Oil speaks about the anointing of God. నూనె దేవుని యొక్క అభిషేకమును గురించి మాట్లాడుతుంది. And connecting the oil and also the pramida, there's something else should be there. ఈ నూనె ప్రమిద రెండిటితో పాటు ఇంకొకటి అవసరమైనది. What is that? ఏంటది? Wick is required. ఒత్తి కావాలి. That wick speaks about two things. ఆ ఒత్తి రెండు విషయాలను గురించి One, మాట్లాడుతుంది. the Spirit of God, the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Secondly, రెండవది, it also speaks about testimony. అది సాక్ష్యముల గురించి కూడా మాట్లాడుతుంది. Remember, when this wick is burning, గుర్తుంచుకోండి, ఆ ఒత్తి కాలుతూ ఉన్నప్పుడు what will happen to the wick? ఆ ఒత్తి ఏమవుతుంది? దానికి ఏమవుతుంది? What will happen to the color of the wick? ఆ యొక్క ఒత్తి రంగు ఏమవుతుంది? It turns black. అది నల్లగా అయిపోతుంది. So there is a possibility that our witness or our testimony may be tampered and become black. కాబట్టి మన సాక్ష్యం అనేది అలాగూ బలహీనపడి నల్లగా అయిపోయే అవకాశం ఉంది. What will the person who has the lamp do? ఆ యొక్క దీపం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? What will they do ఏం చేస్తారు? to the wick? ఆ ఒత్తికి ఏం చేస్తారు? తీసి పడేస్తారా? తీసి పడేస్తారా? What do they do? దాన్ని ఏం చేస్తారు? They trim it.
దాన్ని కొంత మెరుగు చేస్తారు. They trim it, they remove all the dark part of it. దానిలో నల్లగా అయినదంతా Same తీసేస్తారు. thing you and I must do. నీవు నేను అదే చేయాలి. In order to remain lighted, మనము వెలిగించబడి అదే స్థితిలో కొనసాగాలంటే we have to always check our testimony. ఎల్లప్పుడూ మన సాక్ష్యాన్ని మనం సరి చూసుకోవాలి. Is my wick in place? నా ఒత్తి దాని స్థానంలో ఉందా? Is it properly trimmed? అది సరిగా మెరుగు పెట్టబడిందా? Is it connected with the oil? అది నూనెతో జత చేయబడిందా? Or is it still there in that clay pot? అది ఇంకా మంటి పాత్రలో ఉందా? That is what we have to check. అదే మనం సరి We చూసుకోవాలి. know about the parable of the 10 virgins. 10 మంది కన్యకలను గురించిన ఉపమానం మనకు తెలుసు. 5 were wise, 5 were foolish. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. What did the wise women do? ఈ జ్ఞానవంతులైన స్త్రీలు ఏం చేశారు? They took their lamps. వారు తమ దివిటీలు తీసుకున్నారు. They also took oil with them. వారితో పాటు నూనెను కూడా తీసుకెళ్లారు. What did they do? వారు ఏం చేశారు? They filled their lamps with oil. వారు ఆ యొక్క దివిటీలను నూనెతో నింపారు. What does this oil speak about? ఈ నూనె అనేది దేని గురించి This మాట్లాడుతుంది? oil speaks about the word of God. ఈ నూనె అనేది దేవుని వాక్యమును గురించి How మాట్లాడుతుంది. often are we filling our lamps with this oil? ఈ యొక్క నూనెతో మన యొక్క దివిటీలను మనం ఎంత తరచుగా నింపుకుంటూ వస్తున్నాం? Honestly speaking, I felt very, very disappointed in the morning today. యథార్థంగా చెప్పాలంటే ఈ ఉదయకాలము నేను చాలా నిరుత్సాహపడ్డాను. I thought I was late. నేను అనుకున్నాను నేను చాలా ఆలస్యంగా వచ్చాను There was అనుకున్నాను. some miscommunication. I thought the worship service begins at 10 a.m. నేను అనుకున్నాను కొంత సంభాషణ వ్యవధి వల్ల 10 గంటలకు ఆరాధన ఆరంభం అవుతుంది So అనుకున్నాను. I started at 6:30 at my home. కాబట్టి నా ఇంటి దగ్గర నుండి 6:30కు నేను ప్రయాణం మొదలు పెట్టాను. I started from Jedcherla. జడ్చర్ల నుండి And I came here by 9:40. ఇక్కడికి 9:40 వరకు వచ్చేసాను. 42, I think. 9:42. 9:42కి వచ్చాను. I thought I was late. నేను అనుకున్నాను నేను ఆలస్యమైంది నేను రావడం అనుకున్నాను. After I entered, నేను వచ్చిన తర్వాత how many lamps were there? ఎన్ని దివిటీలు ఉన్నాయి? How many lamps were there? ఎన్ని దివిటీలు ఉన్నాయి? Only few. కొన్ని మాత్రమే. Were these the only lamps which the Lord saved? Were these the only lamps which the Lord saved? ప్రభువు రక్షించిన మిగతా దివిటీలు ఏమయ్యాయి? Where were they? అవి ఎక్కడికి పోయాయి? Where were the lamps? ఆ యొక్క దివిటీలు ఎక్కడ పోయాయి? Remember, this is the house of God. గుర్తుంచుకోండి, ఇది దేవుని ఇల్లు. This is not your office. ఇది మీ ఆఫీస్ కాదు. This is not your home. ఇది మీ ఇల్లు కాదు. This is not a place of social gathering. ఇది సామాజికంగా కూడుకునే చోటు కాదు. This is the Lord's house. ఇది ప్రభువు ఇల్లు. How dare we come late? ఎంత ధైర్యం ఆలస్యంగా రావడానికి? How dare? ఎంత ధైర్యం? Remember, we are coming to worship a living Almighty God. గుర్తుంచుకోండి, జీవము గల సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తున్నాం. Can we go late to our office? మన ఆఫీసుకు మనం లేట్గా వెళ్తామా? Can we go? వెళ్ళగలమా? Nowadays in government offices also they have introduced the biometric. ఈ దినాల ప్రభుత్వ ఉద్యోగ స్థలాల్లో కూడా బయోమెట్రిక్ పెట్టారు. If you go late, ఆలస్యంగా వెళ్తే they deduct your salary. వారు మీ జీతము అది తగ్గించేస్తారు. Here nothing is deducted, na? ఇక్కడ ఏమీ అలా జరగదు కదా. That's why we come at our own sweet time. అందుకే మనకిష్టమైన మన సొంత మధురమైన సమయంలో మనం వస్తున్నాం. Where is the readiness? సిద్ధపాటు ఎక్కడుంది? Where is the preparation? సిద్ధపాటు ఎక్కడుంది? These 5 wise virgins, they trimmed their lamps. ఈ 5 మంది బుద్ధిగల కన్యకలు తమ దివిటీలను సరి చేసుకున్నారు. And they were ready. వారు సిద్ధంగా They ఉన్నారు. were waiting. వారు ఎదురు చూస్తూ They ఉన్నారు. were saying, bridegroom might come anytime. వారు అంటున్నారు పెండ్లి కుమారుడు ఏ సమయంలోనైనా రావచ్చు. Therefore we should be ready. అంచేత మనం సిద్ధంగా They ఉండాలి. not only took their lamp, వారు తమ దివిటీలు తీసుకోవడం మాత్రమే కాదు, they took oil with them. తమతో కూడా నూనెని They తీసుకెళ్లారు. trimmed their wicks. ఆ ఒత్తిని బాగు చేశారు. Then they were ready. ఆ తర్వాత What సిద్ధపడ్డారు. about the foolish virgin? బుద్ధిహీనమైన కన్యకల They took సంగతి. their lamps, వారు తమ దివిటీలు తీసుకున్నారు, but they were not having oil. అయితే వాటిలో నూనె లేదు. What does that oil mean? ఆ నూనె అంటే అర్థం ఏంటి? There is no anointing in them. వారిలో అభిషేకం లేదు, There is no word of God in them. వారిలో దేవుని వాక్యం లేదు. They did not fill their lives with the word of God. వారు దేవుని వాక్యం అనే నూనెతో తమ జీవితాలను నింపుకోలేదు. What were they doing? వారు ఏం They చేస్తున్నారు? were asking the wise virgins, వారు బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు, please give us some of your oil. దయచేసి మీ నూనెలో కొంత మాకివ్వండి. What did these wise women say? ఈ బుద్ధిగల కన్యకలు ఏమన్నారు? The oil in our cruise may not be sufficient for you and us. మా దగ్గర ఉన్నటువంటి నూనె, మా సిద్ధలలో ఉన్న నూనె మీకును మాకు చాలదు. Therefore, అంచేత go to the sellers and buy. అమ్మువారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి. At that time, ఆ సమయంలో we will run
మనము పరిగెత్తాం. Oh, where can I get the word? ఎక్కడ మనకు వాక్యము దొరుకుతుందా? Where will I get the word? వాక్యం ఎక్కడ My dear దొరుకుతుంది? brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, soon we are going to have a dearth for the word of God. అతి త్వరలో దేవుని వాక్యం విషయమైన మృత స్థితి మనకు రాబోతుంది. Dearth, there will be no word available. దేవుని వాక్యము లేని కరువు, క్షామకరమైన పరిస్థితి వచ్చే We are అవకాశం very soon entering such time. అతి త్వరలో అటువంటి సమయంలోని As the Lord is coming soon, ప్రభు త్వరలో రానయుండగా the days are being accomplished. దినములు నెరవేరుతూ ఉన్నాయి. Remember, be careful. గుర్తుంచుకోండి, జాగ్రత్త When there వహించండి. is dearth of word, దేవుని వాక్యం యొక్క at కరువు that time you వచ్చినప్పుడు will be saying, "Oh Lord, please satisfy me with your ఆ word. సమయంలో ప్రభువా నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచు అని Oh మనం Lord, I అడిగే want వాళ్ళం. your word to pacify me. ప్రభువా నన్ను తృప్తిపరచుటకు నీ వాక్యం నాకు I want అవసరమైనది. your word to quicken me." నన్ను ఉజ్జీవింపజేయుటకు నీ వాక్యం నాకు కావాలి. Word won't be available. అయితే వాక్యం అందుబాటులో ఉండదు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, we are the light of the world. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. Not only having that lamp, clay lamp in our life, ఏదో మన జీవితంలో ఆ ప్రమిదను మనము కలిగి ఉండటం మాత్రం we కాదు, should also have oil filled in it. దానిలో నూనె నింపబడి ఉండాలి. We should check whether the wick is in connection with the word of God or not. ఒత్తి దేవుని వాక్యముతో కలపబడి ఉందా లేదా అనేది We should check సరిచూసుకోవాలి. whether there is some tarnishing happening to the wick. ఆ ఒత్తి ఏదైనా నల్లబారిందా అనేది మనం చూస్తూ రావాలి. We should trim it regularly. క్రమముగా దాన్ని మెరుగుపెడుతూ This రావాలి. table is the place where we come and examine and trim our wicks. ఈ బల్ల చెంతనే మనం వచ్చి మన ఒత్తిలను మనం బాగు చేసుకునే వారంగా ఉండాలి. That is the first thing we should understand. మనం గ్రహించవలసిన మొదటి సంగతి అది. Secondly, రెండవదిగా this candle is there. ఈ యొక్క దీపం ఉంది. Where should the candle be? ఆ దీపం ఎక్కడ ఉండాలి? In verse 14 we read there. 14వ వచనంలో మనం చదువుకున్నాం. Matthew's Gospel chapter 5 verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను, గమనించండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. Now verse 15. ఇప్పుడు 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. Where do we put the candle? ఆ దీపమును మనం ఎక్కడ పెడతాం? On the candlestick. దీపస్తంభము మీద పెడతాం. Where is the candlestick? దీపస్తంభం ఎక్కడుంది? Under the bushel. ఈ యొక్క దాని కింద ఉందా? కొంచెము క్రింద ఉందా? Or under the bed? లేకపోతే మంచము క్రింద ఉందా? No. లేదు. The candlestick is visible. దీపస్తంభము కనబడాలి. Our testimony also should be visible. మన సాక్ష్యము కూడా కనబడాలి. We can never remain as secret Christians. We can never remain as secret Christians. మనము రహస్య క్రైస్తవులముగా మనం ఉండటానికి We వీల్లేదు. cannot remain as nominal Christians. నామకార్థ క్రైస్తవులముగా మనం We ఉండకూడదు. should be put on the candlestick. మనము దీపస్తంభము మీదనే ఉంచబడాలి. We know about the ark of the tabernacle. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మనకు తెలుసు. Now this in the tabernacle ప్రత్యక్ష గుడారములో there were three places. 3 స్థలాలు ఉన్నాయి. Outer courtyard, వెలుపటి ఆవరణము, and holy place, పరిశుద్ధ స్థలము, and most holy place. అతి పరిశుద్ధ స్థలము. So where do you find the candlestick? దీప వృక్షం ఎక్కడ కనపడుతుంది? It is found in the holy place. అది పరిశుద్ధ స్థలములో కనపడుతుంది. What is the holy place for you and me? నీకు నాకు పరిశుద్ధ స్థలం ఏంటి? House of God. దేవుని ఇల్లే. Where are the remaining lamps? మిగతా దీపాలు ఏమైనాయి? Where are they? మిగతా దీవిటీలు ఎక్కడికి They వెళ్ళాయి? also should be seen on the candlestick. వారు కూడా ఆ దీప వృక్షం మీద కనబడాలి. Remember, గుర్తుంచుకోండి, in Revelation Revelation chapter 1 verse 20, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో he is saying, ఆయన అంటున్నాడు, I am he who is walking amidst of 7 candlesticks. అనగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య నేను సంచరించి వాడను. What does it mean? దాని అర్థం ఏంటి? I am going from one church to the other. నేను ఒక సంఘము నుండి మరొక సంఘానికి వెళ్తున్నాను. I am going to one house of God, from one house of God to another house of God. ఒక దేవుని ఇంటి నుండి మరో దేవుని ఇంటికి వెళ్తున్నాను. I am seeing. నేను చూస్తున్నాను. I am checking the candlestick. నేను ఆ దీపస్తంభములను Oh, చూస్తున్నాను. I made a golden candlestick. నేను సువర్ణ దీపస్తంభమును చేశాను. But అయితే I am not happy. అయితే నేను సంతోషంగా లేను. Why? ఎందుకు? Some lamps are missing. కొన్ని దివిటీలు కనబడడం లేదు. Some lamps are missing from that. ఆ దానిలో కొన్ని దీపములు కనబడడం లేదు. How painful it would be for the Lord. ప్రభువుకి అది ఎంత బాధాకరంగా ఉంటుంది. How many lamps will be there on a candlestick? దీపస్తంభం మీద ఎన్ని దీపాలు ఉంటాయి? This golden candlestick, ఈ సువర్ణ దీప స్తంభము you will find a vertical, rod. నిటారుగా ఉండేటువంటి ఒక కర్ర ఉంటుంది.
rod, no, metal, golden rod. ఒక సువర్ణ దీపం ఉంటుంది, నిటారుగా ఉండేది. And from the side there are some 3 branches this side, 3 branches this side. దాని ప్రక్కల ఇటువైపు 3 కొమ్మలు, ఇటువైపు 3 కొమ్మలు ఉంటాయి. And on that there is a small, metal plate, వాటి మీద golden plate. చిన్న సువర్ణ పాత్ర ఉంటుంది. Plate. పల్లెం లాంటి చిన్న. ఒక పల్లెం లాంటిది ఉంటుంది. And on that దాని మీద these candles have to be put. ఈ యొక్క దీపములు ఉంచబడాలి. Remember, గుర్తుంచుకోండి, God has designated a particular place for each of the candle. ఒక్కొక్క దీపమునకు దేవుడు ఒక నిర్దిష్టమైన స్థలమును కేటాయించాడు. Same way, అదే రీతిగా in the house of God, దేవుని ఇంటిలో కూడా God will give us some position. దేవుడు మనకు కొన్ని స్థానాలు ఇస్తాడు. Some candle may be on the top of the golden stick. కొన్ని దీపములు ఆ దీపస్తంభం పైన ఉండొచ్చు. Some may be in the next level. కొంత దిగువ స్థానంలో ఉండొచ్చు. Some are in the middle. మరి కొన్ని మధ్యలో ఉండొచ్చు. Some are in the bottom. కొన్ని క్రింద ఉండొచ్చు. But all have the same purpose. అయితే అన్నిటికీ అదే ఉద్దేశం ఉంది. What is that purpose? ఏంటా ఉద్దేశము? They have to emit light. అవి వెలుగును ప్రకాశింపజేయాలి. Whether they are on the top, అవి పైనున్నా, or in the middle, మధ్యలో ఉన్నా, or at the base, క్రింద ఉన్నా, they have to emit light. వెలుగును ప్రకాశింపజేయాలి. But what is happening is, అయితే ఏం జరుగుతుందంటే nowadays in the house of God, ఈ దినాల్లో దేవుని ఇంటిలో, nowadays in the churches of God, దేవుని ఇంటిలో, nowadays in our Christendom, మన క్రైస్తవ్యములో these candles are fighting for position. ఈ దీపములు స్థానము కొరకు పోట్లాడుతున్నాయి. So the bottom lamp is saying, ఈ యొక్క క్రింద ఉండేటువంటి ఆ దీపం అంటుంది, why should I remain here? నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? Oh, how many years I have to be here? ఎన్ని సంవత్సరాలు నేను క్రిందనే I ఉండాలి? want to jump and go to the top. నేను ఎగిరి పైకి వెళ్తాను. As doing so, అలాగూ చేసే ప్రయత్నంలో when this lamp is trying to jump, ఈ దీపం ఎగరడానికి ప్రయత్నించినప్పుడు what is happening, ఏం జరుగుతుందో తెలుసా? it is falling down. అది కింద పడిపోతుంది. It is breaking. అది పగిలిపోతుంది. Oil is spilling out. నూనె చిందుతుంది. Wick is put off. ఆ ఒత్తి ఆరిపోతుంది. There is no light. వెలుగుండడం లేదు. This is what is happening nowadays. ఈ దినాల్లో ఇదే జరుగుతుంది. We have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Position is not important, light is important. స్థానము ప్రాముఖ్యమైనది కాదు, వెలుగు ప్రాముఖ్యమైనది. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి this is a సహోదరులారా, great lesson we have to understand. ఇది గొప్ప పాఠము మనం అర్థం Proverbs చేసుకోవాలి. chapter 31. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. We know this woman is always checking whether this lamp is burning or not. మనకు తెలుసు ఇక్కడ ఈ స్త్రీ ఆ దీపము వెలుగుతుందా లేదా అని నిత్యము సరిచేస్తుంది. We have to check the same thing. మనం కూడా అదే సంగతి సరిచూసుకోవాలి. Whether this lamp is on the candlestick, ఈ దీపము దీపస్తంభం మీద ఉందా? and if it is there, అది ఉన్నట్లయితే whether it is continuously burning or అది not. ఎడతెగక వెలుగుతూ ఉందా లేదా? Revelation chapter 2 verse 1. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. Again he is telling, I am he who is walking amidst of 7 golden candlesticks. మరలా చెప్తున్నాడు, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడను నేనే. Now writing to the church at Ephesus, ఇప్పుడు ఎఫెసులో ఉన్న సంఘమునకు రాస్తూ in verses 2nd chapter verses 4 and 5. 2వ అధ్యాయము 4-5 వచనములలో. No. Church at Ephesus, brother. That is Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘమునకు రాస్తూ అంటున్నాడు. He's writing to the the angel at the church at Ephesus. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాస్తూ అంటున్నాడు. What is he saying? ఏమంటున్నాడు? He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. What is he saying, ఏమంటున్నాడో తెలుసా? Remember from where you have fallen. నీవు ఎక్కడ నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. God has put us on a candlestick. దేవుడు మనలను దీపస్తంభము మీద ఉంచాడు. We should remain there. మనము అక్కడే ఉండాలి. If we feel that our position has to be exalted, మన స్థానము హెచ్చించబడాలి అని మనం అనుకుంటే, he will come and put it on the top. ఆయనే మనలను అక్కడ నుండి తీసుకెళ్లి పైన పెడతాడు. But we are impatient people. అయితే మనము సహనము లేని వారు. We are hasty. తొందరపడుతున్నాం. Quickly we want to jump position. తొందరగా ఆ స్థానానికి ఎగిరి వెళ్ళాలనుకుంటున్నాం. As a result, దాని ఫలితంగా we fall flat on the floor. నేల మీద అలా పడిపోతాం. That's why he is telling, అందుకే ఇక్కడ అంటున్నాడు, O church at Ephesus, ఎఫెసులో ఉన్న సంఘమా, remember from where you have fallen. నీవెక్కడ నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. Please read. చదువుతున్నాను, గమనించండి. 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. Otherwise, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఇంకో ప్రత్యామ్నాయం లేదు. వేరే ప్రత్యామ్నాయం లేదు.
లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి I తీసివేస్తాను. will remove the candlestick from his place. లేకపోతే నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి today in సహోదరులారా, so many churches, ఇది నా అనేక why సంఘాలు the Spirit of the Lord is not working? దేవుని ఆత్మ పని చేయడం లేదు. Reason is, కారణం he ఏంటంటే has already removed that golden candlestick. ఇప్పటికే ఆయన సువర్ణ దీపస్తంభం తీసివేశాడు. Because the lamps are fighting with one another. ఎందుకంటే దీపములు ఒకదానితో ఒకటి పోట్లాడుతున్నాయి. These lamps want to jump one above the other. ఈ దీపము ఒకదానికంటే ఒకటి పైకి ఎగరాలని ప్రయత్నిస్తున్నాయి. As a result, దాని they ఫలితంగా have fallen. మనం పడిపోతున్నాం. When they are fallen, అవి పడిపోయినప్పుడు the Lord is saying, ప్రభు అంటున్నాడు, what is the need of the candlestick? ఆ దీపస్తంభం యొక్క అవసరత ఏంటి? When all the lamps are fallen down, దీపములన్నీ క్రింద పడిపోయినప్పుడు what is the need for this candlestick? ఈ దీపస్తంభం యొక్క అవసరత ఏంటి? I will come, నేను వస్తాను, I will remove the candlestick from its place. ఆ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. Before it is too late, ఇంకా ఆలస్యము కాకముందే we have to examine our life. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. Are we fighting for places? మనము స్థానము కొరకు పోట్లాడుతున్నామా? Or are we in the same place where we are put, but we are very faithful? అయితే మనము దేవుడుంచిన ఆ చోటనే ఉండి నమ్మకస్తులముగా ఉన్నామా? Thirdly, మూడవదిగా this candle must burn brightly. ఈ దీపము కాంతివంతంగా ప్రకాశించాలి. Revelation 5:16, Matthew 5:16. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. It should burn brightly. అది కాంతివంతంగా ప్రకాశించాలి. For that to happen, అది జరగాలంటే we should burn. మనము కాలాలి, మండాలి. If the wick is not burning, ఒత్తి కాలడం లేదు అని అంటే it will not give light. అది వెలుగును ప్రసరింపచేయదు. What we think is, మనం ఏమనుకుంటామంటే we don't want any suffering, మనకు ఏ శ్రమలొద్దు, we don't want any tribulation, మనకు ఏ కష్టములొద్దు, we don't want any pain, ఏ నొప్పి వద్దు, we don't want any sickness, ఏ అనారోగ్యం వద్దు, we don't want any problem, ఏ సమస్యలు ఉండొద్దు. but we should burn brilliantly like a candle. అయితే ఆ దీపం వలె మనం కాంతివంతంగా ప్రకాశించాలి. Not possible. సాధ్యపడదు. Without suffering, శ్రమలు లేకుండా there is no glory. మహిమ లేదు. Without suffering, శ్రమలు లేకుండా there is no light. వెలుగు లేదు. That's why అందుకే in the word it is written, వాక్యములో రాయబడింది, when I am being tested, I will come forth as a bright gold. నేను పరీక్షించబడిన తరువాత సువర్ణము వలె బయటికి వస్తానంట. శోధింపబడిన మీద శోధింపబడిన తరువాత సువర్ణము వలె సువర్ణమై మారెదను. సువర్ణమయముగా మారేదనంట. Remember, గుర్తుంచుకోండి, pure gold is something which has gone into the fire, burned, and then it became the, purest gold. చూడండి, సువర్ణము లేదా మేలిమి బంగారు అనేది మొదటగా బాగా కాల్చబడి వేడిగుండా మంటగుండా వెళ్ళిన తర్వాతనే అది మేలిమి బంగారుగా లేదా సువర్ణముగా బయటకు వస్తుంది. In Hebrews chapter 1 verse 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, he is our bright star. ఆయనే మన యొక్క He is the express image of his glory. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడని ఉంటుంది. And in Revelation 22:16, ప్రకటన గ్రంథం 22:6లో, he is the root of David, ఆయన దావీదు యొక్క వేరు చిగురై ఉన్నాడు. and is a bright and morning star. ఆయన వేకువ చుక్క వలె Like ప్రకాశిస్తున్నాడు. him we have to burn. ఆయన వలె మనము ప్రకాశించాలి. Like him we have to show forth light. ఆయన వలె మనం వెలుగును ప్రసరింపజేయాలి. About one person it is said, ఒక వ్యక్తిని గురించి ఇలాగ రాయబడింది. about John the Baptist it is said, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి God is giving testimony. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. John's Gospel chapter 5 యోహాను సువార్త 5వ అధ్యాయం verse 35. 35వ వచనం. Somebody read please. దయచేసి ఎవరైనా చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. About whom is it said? ఎవరి గురించి చెప్పబడింది మాట? About John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి God చెప్పబడింది. pretty well knew that Herod will cut off the head of John the Baptist. దేవునికి బాగా తెలుసు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిరస్సును హేరోదు కొట్టించేస్తాడని తెలుసు. Even then, అయినప్పటికీ John the Baptist was not afraid. బాప్తిస్మం ఇచ్చే యోహాను భయపడడం లేదు. He even reprimanded Herod. తాను హేరోదును సైతం గద్దించాడు. He said, what you are doing is wrong. నువ్వు చేసేది తప్పు అని చెప్పాడు. You married your brother's wife. నువ్వు నీ సహోదరుని భార్యను వివాహం That చేసుకున్నావు. is not right. అది సరైంది కాదు. And what is he calling those people who came to take baptism? బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన ఆ ప్రజలను ఏమంటున్నాడు? Oh, ye generation of vipers. సర్ప సంతానమా. He is challenging
challenging them. వారిని సవాలు చేస్తున్నాడు. How could he challenge? ఏ రీతిగా సవాలు Because he చేయగలిగాడు? himself was a bright and a burning lamp. ఎందుకంటే తనంతట తాను మండుచు ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడు. God is giving testimony about him. దేవుడు అతని గురించి సాక్ష్యం Can ఇస్తున్నాడు. the same be said about you and me? నీ నా గురించి అదే మాట దేవుడు In చెప్పగలడా? this Nandyal town ఈ నంద్యాల టౌన్ లో, and in this Bethania prayer house, ఈ బేతనీయ ప్రార్థన మందిరంలో can it be said about you and me? నీ నా గురించి ఆ విధంగా Oh, చెప్పగలరా? this particular brother, this particular sister is a bright and a burning lamp. పలానా సహోదరుడు, పలానా సహోదరి మండుచు ప్రకాశిస్తూ ఉన్నారు. Can that be said about you and me? నీ నా గురించి ఆ విధంగా We చెప్పగలడా? should burn brightly. మనము కాంతివంతంగా ప్రకాశించాలి. 3 things we have seen about light. వెలుగుని గురించి 3 సంగతులు చూసాం. First, we have to be lighted by a source. మొదటిగా వెలుగునకు మూలము ద్వారా మనం వెలిగించబడాలి. Secondly, రెండోదిగా we have to be put on the candle stand. మనము దీప స్తంభము మీద ఉంచబడాలి. Thirdly, మూడోదిగా we should burn brightly. మనము కాంతివంతంగా ప్రకాశించాలి. Fourthly, నాలుగోదిగా this candle must be useful. ఈ దీపము ఉపయోగకరంగా ఉండాలి. What do you mean by useful? ఉపయోగకరంగా అంటే అర్థం ఏంటి? Why do we light a candle? మనం ఎందుకు దీపమును వెలిగిస్తాం? Time pass kada. టైం పాస్ కా? We should dispel darkness. చీకటిని పారద్రోలుటకు, We should dispel darkness. చీకటి లేకుండా చేయటానికి. What do you mean by that? దాని అర్థం ఏంటి? We should be preachers of gospel. మనము సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. That's why అందుకే in Isaiah chapter 9 verse 2. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో Please read. చదువుతున్నాను, గమనించండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. Who is that? ఎవరు అది? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే. In verse 6 it is written, 6వ వచనంలో for రాయబడింది, unto us a son is born, for unto us a child is given. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. He is the one who is going to dispel the darkness. ఆయనే చీకటిని పారద్రోలువాడు. He is saying, ఆయన అంటున్నాడు, I have come into this world to show people my light. నా వెలుగును నేను చూపించడానికి నేను లోకంలోనికి వచ్చాను. As I am light, you also be a light. నేను వెలుగై ఉన్నాను గనుక మీరును వెలుగై ఉండుడి. We should be useful to the Lord మనము ప్రభువుకు ఉపయోగకరంగా ఉండాలి. in dispelling darkness. చీకటిని పారద్రోలుటలో. In Luke's Gospel chapter 15, లూకా సువార్త 15వ అధ్యాయంలో there is a woman ఒక స్త్రీ ఉంది. and she lost something. ఆమె ఏదో కోల్పోయింది. Verse 8. 8వ వచనం. I want somebody to read, please. దయచేసి ఎవరైనా చదవండి. Ah. Ah. Mm. Mm. We should be a source for other people, for them to find what they lost. ఇతరులు ఏమి కోల్పోయారో దానిని చూపించుటకు మూలమైన ప్రజలముగా మనం ఉండాలి. We should be like that. మనం అలాగుండాలి. If somebody has lost peace in their life, ఎవరైనా తమ జీవితంలో సమాధానమును కోల్పోయారు, we should be that light which will show them peace. మనము వెలుగై ఉండి వారికి సమాధానమును చూపించే వారంగా ఉండాలి. And if someone has lost joy in their life, ఎవరైనా తమ జీవితంలో సంతోషమును పోగొట్టుకున్నారు, ఆనందము కోల్పోతే, ఆనందమును కోల్పోతే, we should be that light with which they should be able to find their lost joy. మనము ఆ వెలుగై ఉండి వారు కోల్పోయిన ఆ ఆనందమును మనం చూపించే వారంగా Are we ఉండాలి. like that? మనం అలాగ ఉన్నామా? Are we useful? మనం ప్రయోజనకరంగా Are we ఉన్నామా? useful to the Lord? మనం ప్రభువుకు ఉపయోగకరంగా Are we ఉన్నామా? useful to others? మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నామా? That is very, very important. అదెంతో ప్రాముఖ్యమైనది. You know, what to say, on the way to Damascus, దమస్కు మార్గములో మనకు తెలుసు జరిగింది. Saul saw the light, సౌలు వెలుగును చూచాడు, but his eyes were gone. అయితే తన కళ్ళు పోయాయి. But then we find అయినప్పటికీ మనం చూస్తాము, another man of God had to pray so that Saul could open his eyes and see. సౌలు కళ్ళు తెరిచి చూచినట్లుగా మరొక దైవజనుడు వచ్చి ప్రార్థించాల్సి వచ్చింది. Elisha was that candle of light which was, useful for others. ఇతరులకు ప్రయోజనకరమైన ఆ దీపముగా ఉండినవాడు ఎలీషా. And Elijah also. ఏలియా కూడా. So many men of God are like that. అనేక మంది దైవజనులు అలాగున్నారు. Jesus Christ opened the eyes of the Samaritan woman. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ యొక్క కన్నులు తెరిచాడు. He showed his light. ఆయన తన వెలుగును చూపించాడు. And she was so convinced. ఆమె ఎంతగా ఒప్పించబడిందంటే, ఆమె ఎంతగా ఒప్పించబడిందంటే, I can say she is the greatest gospel preacher. నేను చెప్పగలను ఆమెనే అత్యంత గొప్ప స్వార్థికురాలు. We know about her life. ఆమె జీవితం గురించి మనకు తెలుసు. She had 5 husbands and the husband with whom she is living now is not her husband. ఆమెకు 5 పెనిమిట్లుండినారు. ఇప్పుడున్న పెనిమిటి కూడా తనవాడు కాదు. Will anyone believe her words?
ఆమె మాటలను ఎవరైనా నమ్ముతారా? Will anyone believe? ఎవరైనా నమ్ముతారండి? Entire place knows what kind of a woman she is. ఆ స్త్రీ ఎలాంటిదో ఆ స్థలమంతా తెలుసు. But yet, అయినప్పటికీ she was so convinced with the words of Messiah. మెస్సయ్య యొక్క మాటల చేత ఎంతగా ఒప్పించబడిందంటే She went, ఆమె వెళ్ళింది, she brought the whole village to the Lord. ఆ యొక్క పట్టణం అంతటిని ప్రభు చెంతకు తీసుకొని వచ్చింది. She preached the gospel. సువార్త ప్రకటించింది. You know what she said? ఆమె ఏమన్నదో తెలుసా? Is this person not Messiah who told me what all I did? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ వ్యక్తి మెస్సయ్య కాడా? That one word changed the entire village. ఆ ఒక్క మాట గ్రామం అంతటిని This మార్చేసింది. Samaritan woman also became a light and held the people of her village. ఈ సమరయ స్త్రీ కూడా ఆ వెలుగుగా మారి ఆ గ్రామంలో ఉన్న వారందరిని వెలిగించింది. Are we useful as a lamp to the Lord? మనము ప్రభువుకు దీపముగా ప్రయోజనకరంగా ఉన్నామా? Are we dispelling darkness? చీకటిని మనం పారద్రోలే వారంగా Are ఉన్నామా? we helping people find what they have lost? ప్రజలు ఏమి కోల్పోయారో దాన్ని మనం చూపించే ప్రజలంగా ఉన్నామా? Are we bringing joy, happiness, peace in others' life? ఇతరుల జీవితంలో ఆనంద సంతోషములను సమాధానములను మనం తీసుకొని రాగలుగుతున్నామా? Fifthly and finally, ఐదవది చివరిది, our light should not be put off. మన వెలుగు ఆరిపోకూడదు. That is what we have to be careful. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. We should be very careful about. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. How can our light be not put off? మన వెలుగు ఏ రీతిగా ఆరిపోకుండా ఉండగలదు? How can it not be put off? అది ఏ రీతిగా ఆరిపోకుండా ఉంటుంది? There are some things which are written in the word of God. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు రాయబడ్డాయి. Proverbs chapter 20 verse 20. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. What does it mean? దాని అర్థం ఏంటి? తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించు అని దీపము వెలుగుతుంది. If he is not honoring the father and mother, ఒకవేళ తాను తన తండ్రిని తల్లిని ఘనపరచట్లేదు అనుకోండి, his light shall be put off in obscure darkness, it seems. తన దీపము కారు చీకటిలో ఆరిపోతుందని రాయబడింది. What does it mean? అర్థం ఏంటి? Honoring the father and mother. తండ్రిని తల్లిని సన్మానించుట. We are very clever people. మనం ఎంతో తెలివైన వారు. What we do, మనం ఏం చేస్తామో తెలుసా? We use these words to terrify our children. ఈ మాటలను మన పిల్లలను భయపెట్టడానికి వాడతాం. Honor the father and mother. తండ్రిని తల్లిని సన్మానించు. Otherwise your light will be put off in obscure darkness. లేకపోతే కారు చీకటిలోని దీపం ఆరిపోతుంది. Otherwise in Proverbs 30:17 as it is written, your eyes will be plucked by ravens of the valley. లేకపోతే సామెతలు 30:17లో రాయబడినట్లుగా నీ యొక్క కళ్ళు లోయకాకులు పీకుతాయి. That is how we terrify them. ఆ రీతిగా వారిని భయపెడతాం. But little do we understand that it is applicable for us also. అయితే అది మనకు కూడా అన్వయించుకోదగినదని కొంతనే అర్థం చేసుకుంటాం. What does it mean? దాని అర్థం ఏంటి? Who is our father? మన తండ్రి ఎవరు? God. దేవుడు. Are we honoring him? మనం ఆయన్ను ఘనపరుస్తున్నామా? Honoring him by coming into the house on time. దేవుని ఇంటికి సకాలంలో వచ్చుట ద్వారా ఆయన్ను ఘనపరుస్తున్నామా? Coming into the house and worshipping him. దేవుని ఇంటిలోనికి వచ్చి ఆయనను ఆరాధించుట ద్వారా. Examining our life and taking part in the Lord's table. మన జీవితంలో పరీక్షించుకొని బలలో పాలుపొందడం ద్వారా. Honoring him with the tithes of our life. మన జీవితంలో ఉండేటువంటి దశమ భాగముల ద్వారా ప్రభువును ఘనపరుస్తున్నామా? You might be thinking, how many tithes are there in life? మీరు అనుకుంటూ ఉండొచ్చు, జీవితంలో ఎన్ని దశమ భాగాలు ఉన్నాయి? There are 4. 4 ఉన్నాయి. There are 4 T's. 4 టీలు. Treasure, ధనము, ట్రెజర్. టియర్స్ కన్నీళ్ళు. time, సమయము. and talents. తలాంతులు. Are we giving them to the Lord? మనం వాటిని ప్రభువుకి ఇస్తున్నామా? Are we giving our time? మన సమయాన్ని ఇస్తున్నామా? Are we shedding our tears? మన కన్నీరు గారుస్తున్నామా? Are we using our talents for the Lord? మన తలాంతులు ప్రభు కొరకు వాడుతున్నామా? Just month after month bringing our tithes and putting into the offering box will not make us as lights. ఏదో నెల వచ్చి మన దశమ భాగములు తీసుకొచ్చి కానుకబెట్టలో వేస్తే అది మనల్ని దీపములుగా చేయదు. The Lord does not need our money. ప్రభువుకు మన డబ్బు అక్కర్లేదు. He is not that poor that he lives only on the money that we give. ఏదో మనం ఇచ్చే డబ్బు మీద ఆయన జీవించేంత పేదవాడు కాదు. That's why psalmist David is saying, అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, what can I give you? ప్రభువా నేను నీకు ఏమి ఇవ్వగలను? Heaven is yours. ఆకాశము నీది. Earth is yours. భూమి నీది. Entire creation is yours. యావత్ సృష్టి నీదే. Even if I offer myself to you, I am less, he is saying. నన్ను నేను నీకు అర్పించుకున్నది తక్కువే అంటున్నాడు. Not our money. మన డబ్బు కాదు. Our time. మన సమయం. Our talents. మన తలాంతులు. Our tears. మన కన్నీరు. Our presence. మన సాన్నిధ్యం. Our fellowship. మన యొక్క సహవాసం. Are we honoring God? మనం దేవుని కనపరుస్తున్నామా? What is mother? తల్లి ఎవరు? The house of God.
దేవుని ఇల్లు. honoring Lord, ప్రభువును ఘనపరచుట, honoring the house of God. దేవుని ఇంటిని ఘనపరచుట. What do you mean by honoring the house of God? దేవుని ఇంటిని ఘనపరచుట అంటే అర్థం ఏంటి? What does it mean? దాని అర్థం ఏంటి? Honoring the fellowship, సహవాసమును గౌరవించుట, honoring the people of God. దేవుని ప్రజలను ఘనపరచుట. And that's why in New Testament it is written, అందుకే క్రొత్త నిబంధనలో రాయబడింది, honor one another. ఒక్కనినొకడు ఘనముగా ఎంచుకొనుడి. ఘనముగా ఎంచుకొనుడి. ఆయన వస్తే నేను రాను, ఆయన వస్తే నేను రాను, ఆమె వస్తే నేను రాను. ఆమె వస్తే నేను రాను. ఎంత ఘనంగా ఎంచుకుంటున్నామండి. చూడండి ఎంత ఘనంగా ఎంచు. ఇంకెక్కడ ఉంటుంది వెలుగు? వేర్ ఇస్ అవర్ లైట్? మన వెలుగు ఎక్కడుంది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సహోదరి not సహోదరులు, only that, అంత మాత్రమే in కాదు, Daniel chapter 12 verse 3 it is written, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, they that turn many to righteousness shall burn brightly as stars. ఎందరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. Forever we will be burning like bright stars. నిరంతరము ప్రకాశమానమైన నక్షత్రముల వలె That ప్రకాశిస్తారు. is the second way. అది రెండవ అర్థం. Third way is మూడవ మార్గం ఏంటి? by living a life of righteousness. నీతియుక్తమైన జీవితము జీవించుట ద్వారా. Matthew 13:43 says that, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం ఆ మాట చెప్తుంది. they that walk in righteousness shall shine forth as the sun in the kingdom of their Father. అప్పుడు నీతి మొదలు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎవరు? నీతి మార్గములలో నడుచుకొనువారు. నీతి మార్గములను అనుసరించి నడుచువారు. Not only that, అంతేకాదు, when we are blameless, మనము అనింద్యులముగా ఉన్నప్పుడు, harmless, హానికరులంగా లేనప్పుడు, rebukeless, గద్దించే వారంగా ఉండనప్పుడు, then our life is pleasing according to Philippians అప్పుడు మన జీవితము ప్రీతికరంగా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter ప్రకారంగా 2 verse 15 it says, 2వ అధ్యాయం 15వ వచనంలో we will అంటాడు, shine like lights in the world, it seems. మనము లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తామని చెప్పబడుతుంది. Please read. 2:15. Philippians 2:15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులను అయిన దేవుని కుమారులు అనుకున్నట్లు సనుగులను సంశయములను మాని అనే మాట రాస్తూ 16వ వచనం మధ్య భాగంలో ఉంది, మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. We will be like lights, మనము అలాగ వెలుగు వలె ఉంటాం, leading an irreproachable life. ఈ యొక్క అనింద్యమైన జీవితం మనం జీవించడం ద్వారా. Not only that, అంతేకాదు, we have to rise and shine. మనము లేచి ప్రకాశించే వారంగా ఉండాలి. లెమ్ము తేజరిల్లుము. లెమ్ము తేజరిల్లు. Whenever light is there, చూడండి, ఎప్పుడైతే వెలుగుంటుందో we have to rise and shine. మనము లేచి లెమ్ము తేజరిల్లు In అన్నట్లుగా Isaiah it is written, యెషయా గ్రంథంలో రాయబడింది chapter 60. 60వ అధ్యాయంలో, Please read verse 1. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. Whenever there is light, చూడండి, ఎప్పుడెప్పుడు వెలుగు ఉంటుందో, whenever there is light, వెలుగున్నప్పుడల్లా one animal is there which will rise and shine. ఒక జంతువు ఉంది, అది లేచి ప్రకాశిస్తుంది. What is that? ఏంటది? The rooster. కోడిపుంజు. The moment it sees one ray of light, కొంత కాంతి రేఖ కొంత కనపడిందంటే చాలు, లేస్తుంది, అది లేస్తుంది, and it starts croaking. అది కూయడం మొదలు పెడుతుంది. What does it say? ఏమంటుంది? Rise, లే, light is coming. వెలుగు వస్తుంది. Rise, లే, light is coming. వెలుగు ప్రకాశిస్తుంది. What does it mean? దాని అర్థం ఏంటి? We have to encourage one another. మనము ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పురికొల్పుకోవాలి. Only by doing that our light is maintained. అలాగూ చేయటం ద్వారా మన వెలుగు అనేది కొనసాగించబడుతుంది. A lighted candle can only light another candle. వెలిగించబడిన దీపం మాత్రమే ఇంకో దీపమును So వెలిగించగలదు. when you are rising and shining, కాబట్టి మనము లేచి ప్రకాశిస్తున్నప్పుడు, లేచి తేజరిల్లినప్పుడు, others also are encouraged. ఇతరులు కూడా పురికొల్పబడతారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి 5 things we have seen about light. వెలుగును గురించి 5 సంగతులు మనం చూసాం. Firstly, మొదటగా it has to be lighted అది వెలిగించబడాలి by the source of light. వెలుగునకు మూలము ద్వారా. He is our light. ఆయనే మన వెలుగు. Secondly, రెండోదిగా it has to be put on the candle.
candle stand. అది దీపస్తంభము మీద ఉంచబడాలి. Thirdly, మూడవదిగా it must burn brightly. అది కాంతివంతంగా ప్రకాశించాలి. For that to happen, అది జరగాలంటే we have to be in the image of his brightness. మనము ఆయన స్వరూపం యొక్క ప్రకాశములో ఉండాలి. Thirdly, మూడవదిగా the light has to be useful. వెలుగు ఉపయోగకరంగా ఉండాలి. It has to be useful to dispel darkness. అది చీకటిని పారద్రోలుటకు ఉపయోగకరంగా ఉండాలి. It should help in finding what is lost. ఏది నశించిపోయిందో దాన్ని కనుగొనేటట్లు చేయటలో ప్రకాశించే వారంగా ఉండాలి. Not only that, అంత మాత్రమే కాదు, we should be a guiding light to the others. మనము ఇతరులను నడిపించే వారముగా మార్గదర్శకత్వం చేసే Like the star which led the three wise men to the place where Jesus honor God. దేవుని ఘనపరచాలి. Secondly, honor the people of God or the church of God. రెండవదిగా దేవుని ప్రజలు లేదా దేవుని సంఘాన్ని ఘనపరచాలి. Secondly, రెండవదిగా we have to turn many to righteousness. మనము అనేకులను నీతి వైపు త్రిప్పాలి. Thirdly, మూడవదిగా we have to lead a righteous life. మనము నీతియుక్తమైన జీవితం జీవించాలి. Fourthly, నాలుగవదిగా we have to lead a life which is blameless, rebukeless and reproachless. నిష్కళంకముగా అనింద్యముగా ఎటువంటి దుర్నీతి లేని జీవితం మనం జీవించాలి. Fifthly, ఐదవదిగా we have to rise and shine and encourage one another. మనము లేచి తేజరిల్లి ఒకరినొకరు పురికొల్పుకునే వారంగా ఉండాలి. This is what we have to do. ఇదే మనం చేయాలి. When we examine our lives about these 5 things, ఈ 5 విషయాలను గురించి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, then when we take part, ఆ తర్వాత మనం పాలు పొందితే it will become a cup of blessing. అది ఆశీర్వచనపు పాత్రగా మారుతుంది. What is there in this cup of blessing? ఈ ఆశీర్వచనపు పాత్రలో ఏముంది? There is life, జీవముంది, eternal life, నిత్య జీవం ఉంది, resurrection. పునరుత్థానం ఉంది. And if we take part in it casually, దానిలో తేలికగా నీవు పాలు పొందితే, or taking part in it unworthily, అయోగ్యముగా పాలు పొందితే, it becomes a cup of curse. అది శపితమైన పాత్రగా మారుతుంది. శాపగ్రస్తమైన పాత్ర. శాపగ్రస్తమైన పాత్రగా మారుతుంది. Threefold curse is there. మూడింతల శాపం ఉంది. Spiritual weakness, ఆత్మ సంబంధమైన బలహీనత, spiritual sickness, ఆత్మ సంబంధమైన రోగము, spiritual death. ఆత్మ సంబంధమైన మరణము. Choice is ours. ఎంపిక మనదే. Shall we come on to our knees రండి మోకరిద్దాం. before we take part in the Lord's table? ప్రభు బలలో పాలు పొందటానికి ముందు We will examine our lives in the light of the word of God. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం. Let's rededicate our life. మన జీవితాలను పునః ప్రతిష్ఠ చేసుకుందాం. Lord, ప్రభువా, thank you for speaking to me. నాతో మాట్లాడినందుకు వందనములు. This is a very solemn moment, so I request all of you to come onto your knees, bow down your heads and close your eyes. ఇదెంతో గంభీరమైన సమయం గనుక అందరూ మోకరించి తల వంచి ప్రార్థనలో ఉండాలని కోరుతున్నాను. The Lord is speaking to you and me. ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. He wants this table to become a cup of blessing to you and me. నీకును నాకును ఇది ఆశీర్వచనపు పాత్రగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. So he is asking us to examine. కాబట్టి మనలను పరీక్షించుకొనవలనని ఆయన కోరుతున్నాడు. The Lord is declaring that we are light of the world. ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. Are we really the light of the world? నిజముగా లోకమునకు వెలుగుగా మనం ఉన్నామా? Are we lighted by him? మనము ఆయన ద్వారా వెలిగించబడ్డామా? Are we continuously burning? మనము ఎడతెగక మండుచు ప్రకాశిస్తున్నామా? Are we shining brightly? మనము కాంతివంతంగా వెలుగుతున్నామా? Is there oil in our lamp? మన యొక్క సిద్ధెలలో దివిటీలలో నూనె ఉందా? Is there a wick? ఆ ఒత్తి ఉందా? Is the oil connected to the wick? నూనె ఆ ఒత్తితో జత చేయబడి ఉందా? Is our testimony connected to the word of God? మన సాక్ష్యము దేవుని వాక్యముతో జత చేయబడి ఉందా? Are we trimming the wick day after day? దినదినము ఆ ఒత్తిని మనం మెరుగు చేస్తూ ఉన్నామా? Is it become black, dark and is put off? అది నల్లగా చీకటిగా మారి ఆరిపోతూ ఉందా? Are we put on the candle stand? మనము దీప స్తంభము మీద ఉంచబడినామా? Are we found in the candle stand? దీప స్తంభము మీద మనము కనబడుతున్నామా? Are we found in the house of God? దేవుని ఇంటిలో మనం కనబడుతున్నామా? Are we put in the place where he has asked us to stay? దేవుడు మనలను ఎక్కడ ఉండమని చెప్పాడో ఆ స్థానంలో మనం ఉంటున్నామా? Or are we jumping places? లేకపోతే ఒక స్థానం నుండి మరొక స్థానానికి ఎగిరే వారంగా ఉన్నామా? In doing so we are falling flat. అలాగూ చేయటంలో మనము బొత్తిగా కూలిపోయి పడిపోతున్నాం. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I will come, నేను వస్తాను, I will take away the candle stand from its place. నేను ఆ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. How terrible it is. ఎటువంటి భయంకరమైన సంగతి అది. Are we a useful lamp? మనము ఉపయోగకరమైన దీపముగా ఉన్నామా? Are we dispelling darkness? మనము చీకటిని పారద్రోలుతున్నామా? Are we helping people find what they lost? ప్రజలు ఏదైతే కోల్పోయారో దాన్ని కనుగొనేదానికి మనము సహాయపడుతున్నామా? Are we guiding others? మనం ఇతరులను నడిపిస్తున్నామా?
Is our lamp burning or is it put off? మన దీపము మండుతూ ఉందా లేకపోతే ఆరిపోయిందా? Are we honoring God and honoring the house of God? మనము దేవుని ఇంటిని సన్మానిస్తూ ఉన్నామా? Are we turning many to righteousness? అనేకులను నీతి వైపుగా మనము త్రిప్పుతూ ఉన్నామా? Are we walking in righteousness? మనము నీతి యందు నడుచుకొనుచున్నామా? Are we keeping up our testimony? మన సాక్ష్యమును మనము కాపాడుకుంటున్నామా? Are we rising and shining? మనము లేచి తేజరిల్లే వారముగా ఉన్నామా? The Lord is speaking to us. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. If we are not like that, మనం అలాగూ లేకపోతే God is giving us an opportunity. దేవుడు మనకు మరో అవకాశం ఇస్తున్నాడు. Lord is saying, ప్రభు అంటున్నాడు, in whatever condition you are, నీవు ఏ స్థితిలో ఉన్నా, in whatever candle condition you are, నీ దీపము ఏ స్థితిలో ఉన్నా, come to me. నా చెంతకురా, I'll trim you. నేను నిన్ను మెరుగుపెడతాను. I will fill you with my oil. నా యొక్క నూనెతో నిన్ను నింపుతాను. I will light you. నేను నిన్ను వెలిగిస్తాను. I will put you on the candle stand. దీప స్తంభము మీద నేను నిన్ను ఉంచుతాను. I will make you useful. ఉపయోగకరంగా నిన్ను మారుస్తాను. I'll make you as a bright and firmament a star in my kingdom. నా రాజ్యములో కాంతివంతముగా ప్రకాశించేటువంటి నక్షత్రముగా నేను నిన్ను చేస్తాను. Come to me. నా చెంతకురా, Commit your life to me. నీ జీవితాన్ని నాకు అప్పగించు. Are we ready? మనం సిద్ధంగా ఉన్నామా? Is there anyone here who is praying like this? ఆ రీతిగా ప్రార్థిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Yes, Lord. అవును ప్రభువా, I want to be a light for you. నేను నీ కొరకై దీపముగా But ఉండగోరుతున్నాను. my lamp was put off. అయితే నా దీపము ఆరిపోయింది. You gave me an opportunity, నాకు అవకాశం ఇచ్చుటకు, but I misused it. అయితే నేను దాన్ని దుర్వినియోగపరుచుకున్నాను. I myself have put off the light. నా అంతటా నేనే దాన్ని ఆరిపోజేసుకున్నాను. There is no oil. నాలో నూనె లేదు. The wick is not connected to the oil. ఒత్తి నూనెకు కలపడబడినదిగా లేదు. My wick has become dark. నా యొక్క ఒత్తి నల్లగా మారిపోయింది. My testimony is tarnished. నా సాక్ష్యము తుప్పుబట్టిపోయింది. Lord, help me. ప్రభువా, నాకు సహాయం చేయి. I want to rededicate my life. నా జీవితాన్ని నీకు పునః ప్రతిష్ఠ I చేసుకోవాలనుకుంటున్నాను. want to remain on the candle stand. దీప స్తంభము మీద నేను ఉండగోరుతున్నాను. I want to be useful to you. నేను నీకు ప్రయోజనకరంగా I ఉండగోరుతున్నాను. want to be useful to your people. నీ ప్రజలకు నేను ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నాను. Help me, Lord. ప్రభువా, నాకు సహాయం చేయండి. If anybody is praying like this, ఎవరైతే నా ఈ రీతిగా ప్రార్థిస్తున్నట్లయితే please show your hand, we'll pray for you. మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. Remember, this is not a call for salvation, but for rededication. గుర్తుంచుకోండి, ఇది రక్షణ కొరకైన పిలుపు కాదు, పునః ప్రతిష్ఠ కొరకై. Is anyone praying like this? ఎవరైనా ఆ రీతిగా ప్రార్థిస్తున్నారా? Lord, sister, may the Lord make you a lamp. సహోదరి, దేవుడు నిన్ను దీపముగా చేయనుగాక. May the Lord seal your decision. ప్రభువు నీ తీర్మానమును చూచునుగాక. Seal your decision. ప్రభువు నీ తీర్మానము మీద ముద్ర వేయుగాక. Brother, may the Lord seal your decision. సహోదరుడా, దేవుడు నీ తీర్మానమును ముద్రించునుగాక. Brother, may the Lord seal your decision. సహోదరుడా, దేవుడు నీ తీర్మానమును ముద్రించునుగాక. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Any young brother, young sister? యవన సహోదరుడైనా యవన సహోదరి అయినా, Any elder brother, elder sister? పెద్దవారైన సహోదర సహోదరి, As the Lord is speaking to us, ప్రభు మనతో మాట్లాడుతుండగా let's not hesitate to rededicate our life. ప్రభువుకు మన జీవితాన్ని తిరిగి అప్పగించుకొనుటలో సందేహించవద్దు. Probably this is the last opportunity the Lord is giving us బహుశా ప్రభు మనకిస్తున్న చివరి అవకాశం ఇదేనేమో. before we enter the new year. మనం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు Let's make a decision for the Lord. ప్రభు కొరకై ఒక తీర్మానం చేసుకుందాం. Any brother, any sister, ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా, if you're praying like this, please show your hand, we'll pray for you. మీరు ఈ రీతిగా ప్రార్థిస్తున్నట్లయితే మీ చేతిని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Sister, may the Lord seal your decision. సహోదరి, దేవుడు మీ తీర్మానమును ముద్రించును గాక. If you have already risen your hand, you can put it down. ఇప్పటికే మీ చేతిని చూపించినట్లయితే మీరు దించవచ్చు. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Sister, may the Lord seal your decision. సహోదరి, దేవుడు మీ తీర్మానమును ముద్రించును గాక. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Any brother, any sister? ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా, The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. I want to make you a lamp. నేను నిన్ను ఒక దీపముగా చేయాలనుకుంటున్నాను. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. You commit yourself to me. నిన్ను నీవు నాకు అప్పగించుకో. You see what I'm going to make you. నేను నీ విషయంలో ఏం చేయగలుగుతున్నాను? Brother, may the Lord seal your decision. సహోదరుడా, దేవుడు నీ తీర్మానాన్ని ముద్రించును గాక. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Final call. చివరి పిలుపు. Is there anybody else who wants to rededicate their life? తమ జీవితాన్ని ప్రభువుకు తిరిగి ప్రతిష్ఠించుకోవాలనుకునే వారు Don't ఎవరైనా hesitate, ఉన్నారా? please. అనుమానించవద్దు. A small prayer in your heart. చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసి, Lord, ప్రభువా, నాకు సహాయం చేయి. నేను లోకమునకు వెలుగై ఉండగోరుతున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయి. సామాన్యమైన ప్రార్థన. నీ వారిదిగా ప్రార్థిస్తుంటే నీ చేతిని చూపించు, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. loving Heavenly
ప్రేమ కలిగిన పళ్ళకు వందన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. You said we are the light of the world. మీరు అన్నారు మేము లోకమునకు వెలుగునై As you are light, you want us to walk in light. ప్రభా మీరు వెలుగైనట్లుగా మేము వెలుగులో నడుచుకోవాలని కోరుతున్నారు. Lord, thank you for speaking to us from your word. మీ వాక్యంలో నుండి ప్రభా మాతో మాట్లాడినందుకే మీకు We వందనములు. have to be lighted by you who are the source of light. వెలుగునకు మూలమైన మీ ద్వారా మేము వెలిగించబడాలి. Lord, we have to be put on the candlestand. ప్రభా మేము దీప స్తంభము మీద ఉంచబడాలి. And when we are put, we have to remain. ప్రభా మేము ఎక్కడ ఉంచబడ్డామో అక్కడ నిలిచి ఉండాలి. Lord, we must be careful not to fall from the place where you have placed us. ప్రభా మీరు మమ్మల్ని ఉంచిన స్థలములో నుండి మేము పడిపోకూడనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. Lord, you want us to burn brilliantly and brightly. ప్రభువా ఎంతో మెరుగ్గా ప్రకాశమానముగా మేము ప్రకాశించాలని మీరు కోరుతున్నారు. Lord, you want us, Lord, to be useful for you and for others. మీకును ఇతరులకు కూడా మేము ప్రయోజనకరంగా ఉండాలని మీరు కోరుతున్నారు. Lord, you want our light not to be put off. ప్రభువా మా వెలుగు ఆరిపోకూడదని మీరు కోరుకుంటున్నారు. We thank you for all dear brothers and sisters who made a decision. ప్రభువా ఎవరైతే తీర్మానం చేశారో ఆ సహోదర సహోదరులను బట్టి మీకు వందనములు. Make their decision, Lord, a fruitful one in days to come. ప్రభువా రానున్న దినములలో వారి యొక్క తీర్మానమును ఫలభరితముగా మార్చుము. Seal their decision, Lord. ప్రభువా వారి తీర్మానమును ముద్రించండి. Let thy spirit be showered on them. నీ ఆత్మ వారి మీద కుమ్మరించబడును గాక. Lord, let them be a source of light to many. ప్రభువా అనేకులకు వారు వెలుగునకు మూలమై ఉండినట్లుగా చేయి. Even as they have taken a decision. వారు తీర్మానం చేసుకున్నట్టుగా Satan will surely try to tempt them. సాతానుడు నిశ్చయముగా వారిని శోధించడానికి ప్రయత్నిస్తాడు. Satan will always try to quench off their light. సాతానుడు ఎల్లప్పుడూ వారి వెలుగును ఆర్పివేయడానికి ప్రయత్నిస్తాడు. Lord, protect them. ప్రభువా వారిని భద్రపరచండి, Preserve them. వారిని కాయండి. In the days to come. రానున్న దినములలో Even the same may be said about them as it is said about John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏదైతే చెప్పబడిందో ఈ ప్రియులను గురించి కూడా అదే చెప్పబడినట్లుగా చేయండి. He burned brightly as a lamp in the wilderness. తాను అరణ్యంలో మండుచు ప్రకాశిస్తూ వచ్చినవాడు. Let the same be said about them. ప్రభువా ఇక్కడ తీర్మానించుకున్న వారి గురించి కూడా అదే మాట We చెప్పండి. commit all our dear brothers and sisters into the loving precious hands. ప్రియమైన సహోదరి సహోదరులందరినీ మీ యొక్క ప్రేమగల హస్తములకు అప్పగించుకుంటున్నాను. With thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాపూర్వకముగా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's remain in prayer. ప్రార్థనలో కొనసాగుదాం. Then we'll partake in the Lord's table. ఆ తర్వాత ప్రభువు